మనం వేటిని ప్రేమించాలి? ఒక యవనస్తుడుగా, యవన స్త్రీగా మనమందరము కూడా ఏ విషయాల్లో మనము ప్రేమించాలి, ఏ విషయాలలో మనము ప్రేమించకూడదో దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. న్యూ టెస్టిమెంట్ తన క్రొత్త నిబంధనలోన యోహాను రాసిన మొదటి పత్రిక మనకి చాలా సుపరిచితమైనటువంటి వచనము, 2వ అధ్యాయము 15-16 వచనంలోన ఇలా రాయబడి ఉంది. ఈ లోకమైనను లోకములో ఉన్న వాటైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. అయితే ఇక్కడ పదే పదే రిపీట్ అయిన పదం ఏమిటి అని అంటే ప్రేమ. ప్రేమ అనే పదాన్ని మనం చూస్తున్నాం. అందుకే యవనస్తులందరూ కూడా ప్రేమే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రేమ పైన ఒక అమ్మాయి మీద ప్రేమ, ఒక అబ్బాయి మీద ఉన్నటువంటి ప్రేమ. ఈ లోకంలో సినిమాల వైపు, మ్యూజిక్ల వైపు, లేదంటే ఆట పాటల వైపు, లేదంటే డ్యాన్స్ వైపు ఎక్కువగా మక్కువ ప్రేమ చూపేవారు డకోజీ. కానీ ప్రభువు మనకి సెలవు ఇస్తున్నాడు ఏమిటి అని అంటే ఈ లోకంలో ఉన్నవైన కానీ, ఈ లోకంలో ఉన్న వాటినైనను కానీ మనము ప్రేమించకూడదు అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ 3 కారణాలు ఉన్నాయి. అత్రే నమ్మ ఏ తాతమ్యం బెండైతే వేటిని ప్రేమించాలి, ఏ విషయాల్లో ప్రేమించాలి అని అంటే చిన్న చిన్న బుల్లెట్ పాయింట్స్ అన్నమాట. మొదటి పాయింట్, దేవుని సన్నిధిని ప్రేమించాలి. ఏటి ప్రేమించాలి? దేవుని సన్నిధిని ప్రేమించాలి. సర్వసాధారణంగా దేవుని సన్నిధిని ప్రేమించరు. ఎక్కడ ప్రేమిస్తారు? దేనిని ప్రేమిస్తారంటే చెట్ల పుట్ల దగ్గర, ఇంకా స్లాబ్ మీద, ఇంకా దుప్పటి కింద, వాటిలో ఉండి అందులోనే ప్రేమలో నిమగ్నం అయిపోతున్నారు. కాబట్టి ఆయన వాక్యం సెలవిస్తుంది ఏమిటి అని అంటే ఈ లోకంలో కానీ, ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని కానీ ప్రేమించకూడదు. మరి వీటిని ప్రేమించాలి అని అంటే దేవుని సన్నిధిని ప్రేమించాలి. 26వ కీర్తన 8వ వచనము. 26వ కీర్తన 8వ వచనము. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుసు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దావీదు కీర్తన ఇలాగ అంటున్నాడు. ఇంతమంది ఈ లోకంలో అయితే శరీరాసను, నేత్రాసను, జీవపు డంబమును, ఈ లోకంలో ఉన్న సంతోషాల వైపు ప్రేమ చూపుతున్నారు. కానీ నేనైతే నీవు నివాస మందిరమును, నీ సన్నిధిని, నీ తేజో మహిమ నిలుసు స్థలమును నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. కాబట్టి మనమందరము దేనిని ప్రేమించాలి? వేటిని ప్రేమించాలని అంటే దేవుని సన్నిధిని ప్రేమించాలి. ఎంతమంది ఇష్టపడుతున్నాము? ఎంతమంది ఆయన సన్నిధిని నిలుచుండడానికి, ఆయన సన్నిధిలో గడపడానికి? అంటే ఆయన సన్నిధిలో ఎప్పుడు గడపగలుగుతాము? ఉదయము, సాయంత్రం, మ్యాక్సిమం రోజుకి 2 సార్లు అయినా గడపగలగాలి. అంటే దేవుని యొక్క సన్నిధిలో మనము గడిపే అనుభవం మన జీవితంలో ఉండాలి. కాబట్టి ఎగ్జాంపుల్గా దావీదు దేవుని సన్నిధిని ప్రేమిస్తూ ఉన్నాడు. రెండవదిగా మనము దేనిని ప్రేమించాలి, వేటిని ప్రేమించాలి అని అంటే 119వ కీర్తనలోనికి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా మరలా దావీదు యొక్క జీవితంలోనే చూద్దాం. 119వ కీర్తన 165, 165. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. ఆయన గిల్లి బెండెన్, నీ ధర్మశాస్త్రమును ప్రేమించి వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. ఎంతమంది అనుభవం దక్కోలంతే? వేటిని ప్రేమించాలి అని అంటే ధర్మశాస్త్రమును, అంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించాలి. ప్రేమిస్తే మనకేం పొందుతాము అంటే బలము లేదా నెమ్మది పొందుకుంటాము. కాబట్టి మనమందరము కూడా దేవుని వాక్యాన్ని చదవాలి,
దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని యొక్క వాక్యాన్ని అన్వయించుకోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని మన అనుదిన జీవితాల్లో నెరవేరబడాలి. అప్పుడు నీ జీవితంలో గొప్ప బలాన్ని పొందుకుంటావు. యవనస్తుడిగా, యవన స్త్రీగా నీ జీవితంలో గొప్ప నెమ్మది, నీ జీవితంలో గొప్ప శాంతి సమాధానాన్ని అనుభవిస్తావు. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశలో గాని, నేత్రాశలో గాని, జీవపు డంబములో గాని ఏ మాత్రము నీకు బలము, శక్తి, ఆనందము, నెమ్మది పొందుకోలేవు. ఒక్క దేవుని యొక్క వాక్యంలో మాత్రమే మనము నెమ్మది పొందుకోగలము. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. మూడవదిగా వేటిని ప్రేమించాలి అని అంటే సామెతల గ్రంథము 22:11 తర్వాత ముగించుకుందాం. సామెతలు 22 ఎంత? 11. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకు వానికి రాజు స్నేహితుడగును. హృదయ శుద్ధిని ప్రేమించుసు. మనం వేటిని ప్రేమించాలి? మన హృదయమును శుద్ధిగా ఉండడానికి, పరిశుద్ధంగా ఉండడానికి ప్రేమ చూపాలి. నీ జీవితము కలంకము లేకుండా, నిర్దోషము లేకుండా పరిశుద్ధముగా చూసుకునే బాధ్యత నీది. ఎందుకంటే నీ హృదయము పరిశుద్ధంగా ఉంటేనే దేవుణ్ణి చూడగలుగుతావు, దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోగలవు, దేవుని యొక్క చిత్తమును నువ్వు తెలుసుకోగలుగుతావు. అందుకనే ఆ హృదయ శుద్ధి గలవారు ధన్యులు. కాబట్టి నేను ప్రభువుని చూడాలనంటే నీ హృదయం ఎలాగుండాలి? పరిశుద్ధంగా ఉండాలి. దానిని నీవు ఏం చేయాలి? దాని ఎడల నువ్వు ప్రేమ చూపాలి. నీ హృదయ శుద్ధిని ప్రేమిస్తే అప్పుడు నీ జీవితంలో దేవుడు నీతో స్నేహం చేస్తాడు. ఎందుకంటే ప్రభువును చూడగలుగుతావు కాబట్టి ఆయన నీతో స్నేహం చేయడానికి ఇష్టపడతాడు. నువ్వు చెదారంతో నీ హృదయం నింపుకుంటే అవోడు ఇష్టపడరు. నీ మాటలు దయగల మాటలు రావు, మంచి మాటలు రావు, నీ ప్రవర్తన మంచిగా ఉండదు, నీ నడవడిక మంచిగా ఉండదు. యవన ప్రాయంలో అనవసరమైన వాటి మీద నీవు ప్రేమ చూపిస్తే ఎవరు నిన్ను ఇష్టపడతారు? ఎవరు నిన్ను చేర్చుకుంటారు? ఎవరు నీతో స్నేహం చేస్తారు? చూసావా? కాబట్టి నీ హృదయ శుద్ధిని నీవు ఏం చేయాలి? ప్రేమించాలి. అప్పుడు దేవుని చూడగలుగుతావు, ఆయన కూడా నీతో స్నేహం చేయడానికి ఇష్టపడతాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్న వాటిని కానీ నేను ప్రేమించకూడదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నదేంటి? 3: శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అది ప్రేమించకూడదు. మరి వీటిని ప్రేమించాలంటే మొదటిది దేవుని సన్నిధిని ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, హృదయ శుద్ధిని ప్రేమించాలి. అది 3, ఇది 3, 6 విషయాలు. 3 విడిచిపెట్టాలి, 3 తీసుకోవాలి. అప్పుడు నీ జీవితంలో సక్సెస్ఫుల్ అవుతావు. ఓకేనా? ఈ యొక్క చిన్న వచనాల ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం.